ఫ్రెండ్స్ టెక్నోస్ 2176 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి May 27, 2026. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి iQOO 16 గురించి స్పెక్స్ కొన్ని డీసెస్ అయితే లీక్ చేశాడు. స్పెక్స్ విషయానికి వస్తే 6.8 ఇంచ్ 2K డిస్ప్లే 185 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 Pro ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, పెరిస్కోపిక్ లెన్సెస్ 200 మెగాపిక్సెల్ అయితే ఉండబోతున్నాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 8500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇది iQOO 16 స్పెక్స్ అనమాట. ఈ స్పెక్స్ చూస్తుంటే ఫోన్ ప్రైస్ $1,00,000 దాకా వెళ్ళేటట్లు అనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. అంతేకాదు Xiaomi 18 కానివ్వండి, Vivo X500 సిరీస్, నెక్స్ట్ వచ్చే సిరీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ప్రైవసీ డిస్ప్లేతో రాబోతున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రజెంట్ ప్రైవసీ డిస్ప్లే మనకి ఓన్లీ Samsung Galaxy S26 Ultraలో మాత్రమే చూస్తున్నాం. మేబీ వీళ్ళు Samsung నుంచి డిస్ప్లేస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ అయితే Xiaomi 18 సిరీస్ కానివ్వండి, Vivo X సిరీస్, X500 సిరీస్, ఇవన్నీ మీకు అండ్ టాప్ మోడల్స్ లో ఈ ప్రైవసీ డిస్ప్లే అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చే వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే, ఒకవేళ మీరు 30,000 దగ్గర కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం మంచి డీల్ అయితే ఉంది ఒప్పో నుంచి. ఇప్పుడు ఆ ప్రైస్ లో మనకి మంచి ఫోన్ దొరకడం కష్టం అయిపోయింది. ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ ఉన్న ఫోన్ అయితే అసలు దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది. కానీ ఈ ఫోన్ మీకు కొద్దిగా ఓల్డ్ ఫోనే, ఒప్పో Reno 14. ఇది నార్మల్గా లాంచ్ అయినప్పుడు 38,000-40,000 దాకా దగ్గరలో ఉంది. ప్రజెంట్ అయితే ఇది 33,999 అమ్ముతున్నారు. 8GB RAM 256GB మోడల్. దీని మీద $2,000 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 31,998 ఇది వస్తుంది ఫోన్. దీనిలో మీకు 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ప్రాసెసర్ MediaTek ప్రాసెసర్, MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. మంచి ఫోన్ అనేది కాంపాక్ట్ సైజ్ లో వస్తే 6.59 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఒక మీరు కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారు, బడ్జెట్ 30,000 అరౌండ్ అయితే మాత్రం ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. గూగుల్ యాప్ అందరూ యూస్ చేస్తూ ఉంటారు ఏమైనా సెర్చ్ చేయడానికి. ఇప్పుడు దానిలో కొత్త ఫీచర్ యాడ్ చేయబోతున్నారు. ఇప్పుడు చూడొచ్చు కింద మీకు వీడియోస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం గూగుల్ యాప్ ఓపెన్ చేస్తే వీడియోస్ అని ఫీచర్ అయితే కనిపించదు. ఫ్యూచర్ లో దీన్ని యాడ్ చేయబోతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఏదైనా సెర్చ్ చేస్తారు, చాలా మంది సెర్చ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకదు, మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ వీడియోలు చూడడానికి. ఇట్లా కాకుండా మీరు సెర్చ్ చేసిన రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు అక్కడే కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మీరు వాటిని చూడొచ్చు. మళ్ళీ మీరు యూట్యూబ్ యాప్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ సోనీ ఒక విచిత్రమైన పేటెంట్ అయితే ఫైల్ చేసింది. దీన్ని అప్రూవ్ చేస్తారో తెలియదు కానీ, ఇది ఎవరైతే PS5 లవర్స్ ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీరు గేమ్ ఆడేటప్పుడు మధ్యలో యాడ్స్ అయితే వస్తాయి. గేమ్ ఆడేటప్పుడు ఇంటెన్స్ మూమెంట్స్ అయితే రావు, కానీ మీరు గేమ్ లోడ్ చేసేటప్పుడు లేకపోతే మ్యాచ్ మేకింగ్ జరుగుతుంటది కదా, ఇప్పుడు మనం BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ అట్లాంటి గేమ్స్ ఆడేటప్పుడు 100 మెంబర్స్ రావాలి కదా బ్యాటిల్ ఫీల్డ్ లోకి, ఆ టైంలో యాడ్స్ వస్తాయంట, లేకపోతే గేమ్ లోడ్ అవుతున్న టైంలో యాడ్స్ వస్తాయంట. దీనికోసం అయితే పేటెంట్ అయితే అప్లై చేశారు. మరి ఇది అప్రూవ్ అయితే చూడాలి. నెక్స్ట్ మనకి రోబో అంటే మనకు గుర్తొచ్చే చైనా గుర్తొస్తుంది, ఎందుకంటే ఎక్కువ అక్కడే రోబోట్స్ తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ రోబోట్స్ మ్యానుఫ్యాక్చరర్ కి ఒక హుకుం జారీ చేశారు. ప్రతి రోబోకి ఒక ఐడి ఉండాలి. మనకి ఆధార్ కార్డ్ ఎలా ఉంటుంది అట్లా రోబోకి కూడా ఒక ఐడి ఉండాలి. 17 డిజిట్ ఐడి, రోబో ఐడి ఉంటుంది. సో ఎందుకంటే ఇది చాలా మంది ఇప్పుడు వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వేరే కంట్రీస్ లో కూడా. ఇప్పుడు యూనిటీ రోబోస్ ఇలాంటి చూస్తున్నాం మనం. ఆ రోబోస్ అన్ని ఏమైనా మిస్బిహేవ్ చేసినాయి అనుకోండి, ఏమైనా తప్పులు చేసినాయి అనుకోండి, మొత్తం బ్లేమ్ అంతా చైనా మీదకి వెళ్తుంది. సో వాళ్ళ కంట్రీని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అందుకని చెప్పేసి రోబోస్ కి ఐడీస్ ఇస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా రోబో తప్పు చేసింది అనుకోండి, అది ఎక్కడ తయారైంది, అది ఎంతవరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది, వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా, వాళ్ళు మన మీద ఎలిగేషన్ చేశారు అవన్నీ మనం ప్రూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ప్రతి దానికైతే రోబోకి ఐడి ఇవ్వాలి అని చెప్పేసి చైనా గవర్నమెంట్ రోబో కంపెనీస్ కి చెప్పింది. కొలోసల్ బయోసైన్సెస్ అని చెప్పేసి వీళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, బయోటెక్ కంపెనీ. వీళ్ళు ఏం చేశారంటే, కోడ్ గుడ్డు సపోర్ట్ లేకుండా, అంటే మనకి బయట వైట్ ఉంటుంది చూసారా, షెల్ సపోర్ట్ లేకుండా కోడ్ ని గుడ్డుని పొదిగిచ్చి దాన్ని చిన్న పిల్లని అయితే చేస్తారు, చికెన్ అయితే చేశారు. చికెన్ అంటే కోడి పిల్లని అయితే చేశారు. సో ఇది వీళ్ళు ఎలా చేశారంటే, ఫస్ట్ కోడిగుడ్డు పగల కొట్టారు, ఆ షెల్ అంతా తీసేసి లోపల ఏదైతే మనకి సోనా అంటాం కదా, అది ఒక షెల్ వీళ్ళు తయారు చేశారు, ఒక 3D ప్రింటెడ్ షెల్ అనమాట. ఇది లోపల గుడ్డు షేప్ లోనే ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి దానిలో పడేశారు. అండ్ దాని చుట్టూ మెంబ్రేన్ అయితే పెట్టారు. మెంబ్రేన్ అంటే ఏంటంటే, మీరు గుడ్డు ఉడకబెట్టినప్పుడు ఓపెన్ చేసినప్పుడు వైట్ కలర్ లేయర్ అయితే ఒకటి వస్తూ ఉంటుంది, అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట లోపల ఆ గుడ్డుని. సో అట్లాంటి లేయర్ ఒకటి వీళ్ళు ప్లాస్టిక్ తో తయారు చేసి పెట్టారు. ఈ మెంబ్రేన్ ఏం చేసింది అంటే, దానికి ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది లోపల ఉన్న గుడ్డుకి. దాంతోపాటు మాయిశ్చర్ కంట్రోల్ చేయడంలో, బ్యాక్టీరియా అటాక్ అవ్వకుండా దానికి మొత్తం ఇదే చూసుకుంటా ఉంటుంది. దీనిలో పొదగబెట్టి మొత్తానికి కోడి పిల్లని అయితే బయటికి తీశారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారు అంటే, మనకి కొన్ని జాతులు ఉంటాయి, కొన్ని కోడి జాతులు ఇవి అంతరించిపోయినాయి. 1620, 1650 మధ్యలో డోడో అని చెప్పేసి ఒక కోడి జాతి ఉంటుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది అంతరించిపోయింది. ఇంకా 500 సంవత్సరాల క్రితం మోవా అని చెప్పేసి ఇంకొక జాతి ఉండేది. ఈ జాతులను అంతరించిపోయినాయి. సో వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, వీటికి క్లోజ్ గా ఉండే ఏదన్నా ఒకటి చూసుకుంటారు. అంటే ఇప్పుడు దీని
దీని క్లోజ్ గా అంటే నికోబార్ పిజి అని ఉంటుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీని జీన్స్ ఇప్పుడు ఏదైతే అంతరించిపోయినాయో డోడో వీటి జాతులకి కొద్దిగా క్లోజ్ గా ఉంటాయి. సో వీటి గుడ్డును తీసుకుంటారు వీళ్ళు. వీటిని గుడ్డు తీసుకొని జెనెటికల్ గా కొన్ని మార్పులు అయితే చేస్తారు. మార్పులు చేసి దాన్ని పొదిగిస్తారు. పొదిగిస్తే వీళ్ళు ఈ ఏదైతే అంతరించిపోయిన కోడి జాతులు ఉన్నాయి చూసారా, డోడో గానీ మోవా గానీ ఇట్లాంటివి ఏమైనా అచీవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్టే చెప్పారు. ఇది మంచి ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ వీళ్ళు అచీవ్ అయ్యారనుకోండి, అంతరించిపోయిన జాతులు మళ్ళీ బతికించినట్టు అవుతుంది. నెక్స్ట్ మనకి క్లాడ్ ఏఐ నిన్నటి నుంచి అందరిని తిడుతుంది పడుకోమని చెప్పేసి. ఏమైనా ఎక్కువ క్వశ్చన్స్ అడిగి విసికిచ్చారు అనుకోండి, ఇంకా అడిగినంత వరకు చాలు క్వశ్చన్స్, నిద్రపోవు, సీ యూ టుమారో అన్నట్లుగా వాళ్ళకి మెసేజ్ అయితే పెడతా ఉంది. క్లాడ్ కి అయితే అందరు కంప్లైంట్ చేస్తున్నారు, ఇదేదో గ్లిచ్ లాగా ఉంది, మేము చెక్ చేస్తాం అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది చూసుకుంటే సాయి ఫణీంద్ర అడుగుతున్నారు, ఐక్యూ నియో 9 Pro యూస్ చేస్తున్నారంట. నెక్స్ట్ సేల్ లో iPhone 17 Pro తీసుకుందాం అనుకుంటున్నాను. 70,000 to 80,000 మధ్యలో iPhone 17 Pro దసరా సేల్ లో వస్తాను అట్లా అడుగుతా ఉన్నారు. 70,000 to 80,000 మధ్యలో iPhone 17 Pro అయితే మాక్సిమం రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా గానీ అరౌండ్ 90,000 అట్లా ఏమన్నా సేల్ లో తీసుకొని వస్తారేమో చూడాలి. వచ్చినా గానీ దొరకదు. లాస్ట్ టైం మీరు చూసుకుంటే ఫ్లిప్కార్ట్ లో iPhone 16 Pro 16 Pro Max కూడా సేల్ తీసుకొచ్చారు. అది జస్ట్ పబ్లిసిటీ వరకే ఉంది. ఒక్కసారి సేల్ స్టార్ట్ అయిన తర్వాత వీటి ప్రైజెస్ కూడా పెరిగిపోయినాయి. అండ్ ఆ ప్రైస్కి అసలు ఎంతమందికి వచ్చినాయో కూడా తెలియదు. వాళ్ళు చెప్పిన ప్రైస్ 79,000-80,000 అరౌండ్ iPhone 16 Pro అయితే పెట్టింది. ఆ ప్రైస్కి అయితే ఎంతమంది కొన్నారో కూడా తెలియదు. అసలు ఫోన్లు అయితే దొరకలే ఎవరికి. సో ఆశలు అయితే పెట్టుకోకండి. ₹1,00,000 దగ్గరలో అయితే అవుతుంది. 90 to 1 lakh అయితే ఈజీగా అయితే అవుతుంది. 70,000-80,000 మధ్యలో అయితే రాదు. FSSAIకి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకుంటాం, ఐటమ్ తీసుకుంటే దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మొత్తం బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, కార్బ్స్ ఎంత ఉన్నాయి అన్ని మనకి బ్యాక్ సైడ్ చిన్నగా వేస్తారు. ఇప్పుడు అట్లా కాదంట, ఇవి ఫ్రంట్ సైడ్కి రావాలి. పెద్దగా కొంచెం సైజ్ పెంచి ఫ్రంట్ సైడ్ మనకి అవి పెట్టాలి. వాళ్ళు తీసుకునేటప్పుడే వాళ్ళకి ఫ్రంట్ సైడే పెడతాం. ఎప్పుడైనా మనం షాపింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్రాండ్ నేమ్ పెద్దగా కనిపిస్తుంటది. ఇవన్నీ మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి, మనం వెనక్కి తిప్పి చూసుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ప్రింట్ చేస్తారు. మీరు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇదైతే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి FSSAI ఇప్పుడు కంపెనీస్ ని కోరింది. ఎందుకంటే ఇది ఆర్డర్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. నెక్స్ట్ మనకి థాయిలాండ్ లో ఒక డ్రగ్ డీలర్, ఇతని కోసం పోలీసులు చాలా కాలంగా ఎదుగుతా ఉన్నారు కానీ అతను దొరకట్లేదు. అతనికి ఒక హ్యాబిట్ ఉంటుంది. అతని హ్యాబిట్ ఏంటంటే స్ట్రీట్ డాన్స్ ఫెస్ట్ జరుగుతుంటది అక్కడ వాళ్ళ ఏరియాలో. దానికి ఆయన వస్తూ ఉంటాడు. సో ఇతన్ని పట్టుకోవడానికి ఎప్పుడు పోలీసులు వెళ్తుంటారు కానీ పోలీసు గెటప్లో వెళ్తా ఉంటారు. అతను తప్పించుకుంటూ ఉంటాడు. ఈసారి ఏం చేశారంటే వాళ్ళలో కలిసిపోయేటట్లు డ్రెస్లు వేసుకొని, పోలీసులు కూడా లేడీ గెటప్లు వేసుకొని ఫెస్ట్ లో కలిసిపోయారు. కలిసిపోయి ఇతన్ని ఫైనల్ గా అయితే పట్టుకున్నారు. మేబీ ఈ పోలీస్ లో ఒక అందమైన పోలీస్ కనిపిస్తుంది కదా, ఏమే మేజర్ పాత్ర పోషించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఎగ్జామ్ లో కాపీ కొట్టడానికి కూడా లేకుండా పోయింది. చాలా మంది ఎగ్జామ్స్ లో చిట్టీలు పెట్టుకెళ్తూ ఉంటారు, కొంతమంది కష్టపడి చదివి వెళ్తూ ఉంటారు. మెజారిటీ చిట్టీలు పెడతా ఉంటారు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి ఇట్లాంటి చాలా చూసాను నేను. కొంతమంది చాలా ఎక్స్పర్ట్స్ అనమాట చిట్టీలు పెట్టి రాయడంలో. వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇన్విజిలేటర్లు అయితే పట్టుకోలేరు. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు రోబోట్స్ ని వాడుతున్నారు. యూనిటీ రోబోట్స్ ని ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఇన్విజిలేటర్స్ గా యూజ్ చేస్తున్నారు. ఇది నేపాల్ లో జరిగింది ఈ సంఘటన. పాప ఈ రోబోన్ చేసి చిట్టీలు బయటకు కూడా తీయట్లేదు అనుకుంటా. ఎవరినైతే ప్రస్తుతానికి ఇది పట్టుకోలేదు, కానీ ఇది మాత్రం ఇన్విజిలేటర్ గా పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్ లో ఒక విలేజ్ ఉంది. దానిలో ఎవరికి పెళ్లిళ్ళు కావట్లేదు. దగ్గర 42 మంది అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లేదు. వీళ్ళ దగ్గరికి ఒక కపుల్ వచ్చింది. ఒక కపుల్ వచ్చి మాకు ఒక దోషం ఉంది, మేము ఇంతమందికి ఒకేసారి మాస్గా పెళ్ళిళ్ళు, గుంపుగా పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్లి చేస్తే మాకు దోషం పోద్ది, మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మీకు వీళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పేసి అమ్మాయిల ఫోటోలు చూపించారు వీళ్ళందరికీ. మన వాళ్ళందరూ అసలే కరువులో ఉన్నారు, పెళ్లి కాక అమ్మాయిల ఫోటోలు చూపించేసరికి నమ్మేశారు. నమ్మేసి వాళ్ళకి ఒక్కొక్కరు ₹25,000 డబ్బులు సమర్పించుకున్నారు. మొత్తం కలిపి ₹10,50,000 వాళ్ళ కప్పులకి అయితే ఇచ్చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే మే 24వ తారీఖు ఒక గ్రౌండ్ చెప్పారు. ఆ గ్రౌండ్ కి రండి, అందరూ పెళ్లి కూడా గెటప్లు వేసుకొని రండి, అక్కడ మేము పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తాం, అక్కడ మీకు పెళ్లి చేసేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. 24వ తారీఖు మన వాళ్ళు పెళ్లి కూడా గెటప్లు వేసుకొని రెడీ అయ్యి కూర్చున్నారు. వెళ్ళి ఆ గ్రౌండ్ లో ఒక టెంట్ కూడా వేసుకున్నారు. ఎవరు రాలేదు. 24 అయిపోయింది. మరి నెక్స్ట్ రోజు ఏమైనా వస్తారని చెప్పేసి 25th కూడా వెయిట్ చేశారు. 25th ఈవినింగ్ వరకు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మేము మోసపోయామని చెప్పేసి అప్పుడు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అయితే ప్రజెంట్ ఎవరైతే కప్పులు వచ్చి వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేశారో వాళ్ళని ఎత్తుకుతున్నారు. ఏదైనా ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వస్తుంది, ఇక్కడ నేను చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కదా. సెలవు, బాయ్.